ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. పరిశుద్ధుడు సర్వశక్తిమంతుడు మనకి తోడుగా ఉండును గాక. ఆయన కృప నిరంతరము కూడా మనతో ఉండును గాక. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్న మాట కీర్తన గ్రంథంలో నుంచి 18వ అధ్యాయము 18, 19 వచనములు. ఆపత్కాలమందు వారు నా మీదకి రాగా యెహోవా నన్ను ఆదుకొనెను. విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకుని వచ్చెను. నేను ఆయనకు ఇష్టడను గనుక ఆయన నన్ను తప్పించెను. ఆమేన్. హల్లెలూయా. చూడండి, దేవునికి ఇష్టముగా ఉంటేనంట, దేవునికి మరి దగ్గరగా ఉంటేనంట, ఆపత్కాలమందు దేవుడంట అలాంటి వారిని మరి ఆయన రక్షిస్తాడంటున్నాడు. ఎందుకంటే ఆపత్కాలములు అనేది ఎవరికైనా సంభవిస్తాయి, మరి కీడులు అనేది ఎవరికైనా వస్తాయి, మరి శ్రమలు అనేది ఎవరికైనా వస్తాయి, బాధలు అనేది ఎవరికైనా వస్తాయి. కానీ అలాంటివన్నీ వచ్చినా సరే దేవుడంట మరి ఆయనకి దగ్గరగా ఉండే వ్యక్తులకైతే, ఆయనకి ఇష్టడుగా ఉన్న వ్యక్తులకైతే అలాంటి కీడు నుంచి తప్పించి వారినంట విశాలమైన స్థలములకు ఆయన వారిని తోడుకొని పోతాడంట. ఎందుకంటే ఇరుకులో ఉన్నప్పుడు ఇబ్బందులు బాధలు వస్తాయి కాబట్టి వాటన్నిటిని తొలగించి దేవుడు మరి విశాలమైన స్థలములకు ఆయన తోడుకుని పోతాడు. ఎందుకని? ఆయనకి ఇష్టడు కనుక, అంటే దేవునికి ఇష్టంగా ఉంటే కనుక దేవుడు మరి అన్ని విషయాల్లో మనం తప్పించే దేవుడిగా ఉన్నాడు. ఎందుకంటే లోకం వైపు తిరిగి మరి బాధ వచ్చింది దేవా నన్ను కాపాడు, నన్ను రక్షించంటే అది కుదరదు. పూర్తిగా హృదయం అంతా కూడా దేవునికి ఇచ్చేసి దేవుని గనక మనం ధ్యానించి దేవుని వాక్యం గనక మనం రోజు చదువుకుని దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న ఎవరైతే ఉన్నారో వారికి ఎన్ని శ్రమలు వచ్చినానో దేవుడు వారి పక్షంగా నిలబడి వారిని తప్పిస్తూ ఉంటాడు, దీవిస్తూ ఉంటాడు, వారిని ఆశీర్వదిస్తూ ఉంటాడనమాట. మరి అంత గొప్ప దేవుడు కలిగి ఉన్నాం కాబట్టి అందుకే ఎవరైనా చాలామంది అంటే శ్రమలు వచ్చినప్పుడు కొంచెం దేవునికి దూరం అయిపోతారు, బాధలు వస్తే దేవునికి దూరం అయిపోతారు. ఎక్కడో కొంతమంది, తక్కువ మంది మాత్రమే ఎన్ని కష్టాలు వచ్చినా బాధలు వచ్చినా దేవుణ్ణి అంటిపెట్టుకుని ఉంటారు. అలాంటి వారు మాత్రము మరి త్వరగా మరి దేవుడు వారిని అన్ని విషయాల నుంచి వారిని దేవుడు విడిపిస్తూ ఉంటాడనమాట. అందుకే దేవుడు అంటున్నాడు కదా, ఆపత్కాలం ముందు వారు నా మీదకి రాగా యెహోవా నన్ను ఆదుకొని ఉంటున్నాడు. తర్వాత ఇంకోటి ఏమంటున్నాడంటే నేను ఆయనకి ఇష్టడిని గనుక ఆయన నన్ను తప్పించినని ఇక్కడ దావీదు కీర్తనలో మరి ఇక్కడ దావీదు యొక్క భక్తుడు మాట్లాడుతున్నాడు. మరి ఆయన్నే తప్పించిన దేవుడు మరి నిన్ను నన్ను తప్పించలేడా? తప్పిస్తాడు. ఎందుకంటే మనం ఆయన వైపు తిరగాలి, ఆయన్ని ఆనుకోవాలి, ఆయనతో మనం ఉండాలి. కాబట్టి మనల్ని దేవుడు తప్పించే దేవుడిగా ఉన్నాడు. మరి వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి రాజా నీకే వందనములు. దేవా నీకే స్తోత్రాలు చెల్లిస్తున్న పరమ తండ్రి, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న తండ్రి మీకే వందనాలు, మీకే కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నామయ్యా. అవును నా పరమ తండ్రి, ఎన్నో ఆటంకాలు నా పరమ తండ్రి, ఎన్నో శ్రమలు, ఎన్నో ఇబ్బందులు నా పరమ తండ్రి మా మీదకు వచ్చినను నా పరమ తండ్రి. నీ వైపు మా హృదయం తిప్పినప్పుడు, నీ వైపు మా కనులు చూచినప్పుడు, సియోను వైపు మా చేతులు ఎత్తినప్పుడు, నీ సన్నిధానంలో మేము మోకరించినప్పుడు నా పరమ తండ్రి అయ్యా, నీ వాక్యాన్ని నా పరమ తండ్రి మేము ధ్యానించినప్పుడు నా పరమ తండ్రి యేసయ్య, హృదయంలో నీ మాటలు ఉంచుకున్నప్పుడు నా పరమ తండ్రి నీ యందు భయభక్తులు గలవారిగా మేము ఉన్నప్పుడు వాటన్నిటి నుంచి నువ్వు తప్పించే దేవుడే ఉన్న విధానాన్ని బట్టి నీకే వందనాలు, మీకే కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నామయ్యా. అయ్యా వందనములు, దేవాస్తోత్రములు తండ్రి, నీకే కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నామయ్యా. ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి. దీనుల్ని అల్పుల్ని జ్ఞాపకం చేసుకోండి. ఈ డైలీ వాక్యం ఇచ్చిన ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ప్రతి ఒక్కరికి తోడుండే నా పరమ తండ్రి, అదే రీతిగా నా పరమ తండ్రి యేసయ్య మహారాజా వందనములు, మా దేవానికే స్తోత్రములు. ఈ హోలీ స్పిరిట్ మినిస్ట్రేషన్ కూడా జ్ఞాపకం చేసుకోమని, నీ దాసుని దాసురాలను కూడా జ్ఞాపకం చేసుకోమని, ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని నజరేయుడు సర్వశక్తిమంతుడు దేవుడి నామంలోనే, కృపగల తండ్రి నామంలోనే ఈ ప్రార్థన అంతా కూడా అడిగి వేడుకుంటున్నాం నా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.